దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూన్ 5 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభు. దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇశ్రాయేలీలలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్వగా, ఏలాము కుమారులలో ఒకడగు యెహీయేలు కుమారుడైన షెకన్య ఎజ్రాతో ఇట్లనెను: మేము దేశమందుండు అన్యజనులలోని స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచనను బట్టియు, దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టియు ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించెదమని మన దేవునితో నిబంధన చేసుకొనేదము. లెమ్ము, ఈ పని నీ ఆధీనములో ఉన్నది, మేమును నీతో కూడా ఉందుము. నీవు ధైర్యము తెచ్చుకుని దీన్ని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీలను, ఇశ్రాయేలీలందరూ ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావాలని యూదా దేశమంతటి అందును యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను. మరియు 3 దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు వాడు విడుదల నొందిన వారి సమాజంలో నుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి. యూదా వంశస్థులందరూ బెన్యామీనీయులందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల, ఆ నెల 20వ దినమున జనులందరూ లేచి దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను: మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని ఇశ్రాయేలీల అపరాధమును ఎక్కువ చేసిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటకు సిద్ధపడి దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకుని ఉండుడి. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి: నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షం బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేము. ఈ పని 1-2 దినములలోగా జరుగునది కాదు. ఈ విషయంలో అనేకులము అపరాధులము. కాబట్టి సమాజపు పెద్దలందరినీ ఈ పని మీద ఉంచవలెను. మన పట్టణముల యందు ఎవరెవరు అన్య స్త్రీలను పెండ్లి చేసుకొనిరో వారందరూ నిర్ణయ కాలమందు రావలెను. మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను, న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదకు వచ్చిన దేవుని కఠినమైన కోపం మా మీదకు రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావాలను అని చెప్పాను. అప్పుడు అషాహేలు కుమారుడైన యోనాతానును, తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి. మెషుల్లామును, లేవీడైన షబెతయును వారికి సహాయులై ఉండిరి. చెర నుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేరులను బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెండ్లి చేసుకున్న వారందరి సంగతి వారు సమాప్తం చేసిరి. యాజకుల వంశంలో అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషువా వంశములోను అతని సహోదరులలోను మయాషయాయు, ఎలియాజరును, యారీబును, గెదల్యాయును. వీరు తమ భార్యలను పరిత్యజించేదమని మాట ఇచ్చిరి. మరియు వారు అపరాధులై ఉన్నందున అపరాధ విషయంలో మందలోక పొట్టేలను చెల్లించిరి. ఇమ్మేరు వంశంలో హనాని, జబద్య. హారీము వంశంలో మయాషయ, ఏలియా, షెమయ, యెహీయేలు, ఉజ్జియా. పషూరు వంశంలో ఎల్యోయేనై, మయాషయ, ఇష్మాయేలు, నెతానేలు, యోజాబాదు, ఎల్యాషా. లేవీలలో యోజాబాదు, షిమి, కెలీదా అను, కెలాయ, పెతాయహాయ, యోదా, ఎలియేజరు. గాయకులలో ఎల్యాషిబు, ద్వారపాలకులలో షల్లూము, తెలెము, ఊరి అనువారు. ఇశ్రాయేలీలలో ఎవరెవరనగా పరోషు వంశంలో రమ్య, ఇజ్జియా, మల్కియా, మియామీను, ఎలియేజరు, మల్కియా, బెనాయ. ఏలాము వంశంలో మతన్య, జకర్యా, యెహీయేలు, అబ్ది, ఎరేమోతు, ఏలీయా.
జత్తు వంశంలో ఎల్యోయేనై, ఎలియాషిబు, మతన్యా, ఎరేమోతు, జాబాదు, అజీజా. బేబై వంశంలో యెహోహానాను, హనన్యా, జబ్బయి, అత్లాయి. బానీ వంశంలో మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు, షెయాలు. రామోతు పహత్మోయాబు వంశములో అద్నా, కేలాలు, బెనాయా, మెయాషయ, మతన్యా, బెసాలేలు, బిన్నూయి, మనష్షే. హారీము వంశంలో ఎలియాజరు, ఇష్షియా, మల్కియా, షెమయ. షిమ్యోను, బెన్యామీను, మల్లూకు, షెమర్య. హాషుము వంశంలో మత్తైనై, మతత్తా, జాబాదు, ఎలీపెలేటు, ఎరీమై, మనష్షే, షిమి. బానీ వంశంలో మయదై, అమ్రాము, ఊయేలు. బెనాయా, బెజ్జా, కెలూహు, వన్యా, మెరేమోతు, ఎల్యాషిబు. మతన్యా, మతేనై, యెహాషావు. బానీ, బిన్నూయి, షిమి. షిలెమ్యా, నాతాను, అదాయా. మక్నద్దయి, షామై, షారాయి. అజారేలు, షెలెమ్యా, షెమర్య. షల్లూము, అమర్యా, యోసేపు. నెబో వంశంలో యెహీయేలు, మతిత్యా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయా అనువారు. వీరందరూ అన్య స్త్రీలను పెండ్లి చేసుకునుండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడ, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో కాపాడుచున్న దేవుడవు నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు. సర్వకృపానిధియగు దేవుడవు, సర్వశక్తి గల దేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. సృష్టికర్త, నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. అయ్యా, మా కొరకు ప్రాణం పెట్టావు, రక్తం చిందించావు ప్రభా. మా పాప పరిహారార్థ బలిగా నాయన మా కొరకు పస్కా బలి పశువుగా మా పాపములని మీద వేసుకుని అయ్యా తండ్రి, మా కొరకు బలి అయిన యేసయ్యా, మిమ్మల్ని ఉదయకాలంలో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. నీకే వందనాలయ్యా, వందనాలయ్యా. ఉదయకాలంలో మీ ప్రశస్తమైన అమూల్యమైన రక్తాన్ని ఆశ్రయిస్తున్నాము. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం ప్రభా. నీ పరిశుద్ధ రక్తం మాపై ఉంచి మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి, మీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయండి ప్రభా. మా కుటుంబాల్లో మాలో నాయనా నీ రక్తాన్ని ప్రోక్షించమని, మమ్మల్ని అందరినీ నిందారహితముగా నీతిమంతులుగా తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడ బలముగా మాలో నుండి పనిచేయండి, మమ్మల్ని వాడుకోండి. మా ద్వారా నాయన అయ్యా తండ్రి నాయన మమ్మల్ని నడిపించండి ప్రభా. నాయన తెలివి, జ్ఞానము, వివేచన, ఆలోచన నాయన భయభక్తులు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యమై ఉన్న దేవా, అయ్యా మీ వాక్యము కొరకు వందనాలు. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. నీ ఆజ్ఞలను, నీ కట్టడలను గైకొనున్నట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి. నీ వాగ్దానాలు సొంతం చేసుకోవడానికి కావాల్సిన నిరీక్షణ, ఆసక్తి మాకు దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. మీ వాక్యము కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారంను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభు. మేమేమై ఉన్నామో మీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే, నీ ప్రేమ వలనే ప్రభా తండ్రి. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి ఉపకారమును బట్టి, మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, నీకు వందనాలు. మేము జీవించుచున్నామంటే అది కేవలం నీ ఉచితమైన వాత్సల్యమును బట్టే ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. ఉదయకాలమున మాపై, మా వ్యక్తిగత జీవితాలపై నీ కృప కలుగునుగాక, మా కుటుంబాలపై నీ కృప కలుగునుగాక, మా నాయన మా పరిచర్లపై నీ కృప కలుగునుగాక, మా సంఘాలపై మీ కృప కలుగునుగాక, దైవజనులందరిపై నీ కృప కలుగునుగాక ప్రభా. సేవకులు, సేవకురాండ్రపై నీ కృప కలుగునుగాక. అయా, నీ చిత్తానుసారంగా పరిచయం చేసిన ప్రతి బిడ్డని మీరు బలపరచండి, వాడుకోండి, అభిషేకించండి. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా కుటుంబాలన్నిటికీ గొప్ప రక్షణ దయచేయమని, నీ కృపను విస్తరింపచేయమని, అయ్యా మా బంధువులు, మా స్నేహితులు, మా పట్టణాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకొంచున్నాం ప్రభా. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి, నీ చిత్తం వారి ద్వారా జరిగించమని వేడుకొంచున్నాం. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంకా సువార్త అందిన గ్రామాలు, ప్రాంతాల, పట్టణాలను మీరు పట్టుకోమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా, అలాగే తండ్రి దేవారాజా, ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి. అయ్యా, ప్రత్యేకించి మా భారతదేశంలో 150 కోట్ల ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. 150 కోట్ల ప్రజల మనోనేతర
అంతరంగాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి నాయన. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా నీ పేరు పెట్టబడిన నీచులు తమను తాము తగ్గించిన పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు నిశ్చయంగా యేసు నామంలో జవాబు వచ్చును గాక. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా స్వస్థపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కింద పనిచేసిన అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారముగా అయ్యా తండ్రి పరిపాలన చేయుటకు నీ కృపను వారికి అనుగ్రహించండి. వారందరికీ గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. ఉదయకాలంలో మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందులో నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయం. ఎలా ప్రార్థన చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారము మా ప్రార్థనలు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.